దేవరా ఎందుకు ఫ్లాప్ అవ్వబోతుందో ఇంకొక రీజన్ చూద్దాం. బేసిక్గా సినిమా సక్సెస్ హీరోలు సెలెక్ట్ చేసుకునే స్టోరీల మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్లో హీరోలకి స్టోరీలు సెలెక్ట్ చేసుకునే నాలెడ్జ్ ఉండదు కాబట్టే ఈ గోటు కానీ, సరిపోదా శనివారం కానీ, దేవరా లాంటి వరస్ట్ సినిమాలు, వరస్ట్ ట్రైలర్స్ వస్తూ ఉంటాయి. అవి ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవరా సినిమా ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ నోట్లో నుంచి ఒక ఆనిముత్యం ఊడి ఆడియన్స్ ఒళ్ళో పడింది. అది ఇంకా కాల్తానే ఉంది ఆ ఆనిముత్యం. అదేంటంటే, బేసిక్గా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్లో ప్రొటాగనిస్ట్ హీరో తన వాళ్ళకు తన మనుషులకు ధైర్యాన్ని, కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి వస్తాడంట. కానీ దేవర సినిమాలో మితిమీరిన ధైర్యం ఉన్న వాళ్ళకి భయాన్ని నూరిపోయడానికి వస్తాడంట. అర్థమైందా? అంటే దేవర సినిమాలో తన వాళ్ళైన ధైర్యవంతులకు హీరో వెళ్ళి భయాన్ని నూరిపోస్తూ, లేదురా ఇంత ధైర్యం మంచిది కాదు, లైఫ్లో ఒక 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 కైండ్ ఆఫ్ ఫీర్ ఉండాలి అని ఒక భయాన్ని నూరిపోస్తాడంట. ఇంతకన్నా ఫెయిల్యూర్ పాయింట్ ఏముంది ఎన్టీఆర్ గారు? ఈ పాయింట్ మీకు ఎలా నచ్చింది? ఈ పాయింట్ నాకు నచ్చిందని మీరు అద్భుతంగా చెప్తున్నారు. అందుకే ఇందాకన్నా నేను సినిమా సక్సెస్ హీరోలు సెలెక్ట్ చేసుకునే కథల మీద ఆధారపడి ఉంటుంది, హీరోలకు ఉన్న నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక వరస్ట్ పాయింట్ని, ఒక ఫెయిల్యూర్ పాయింట్ని మీకు నచ్చినట్టు మీరు చూపిస్తే రేపు ఆడియన్స్ నచ్చాలిగా. అసలు హీరో అంటేనే ధైర్యం కదా. ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది. బాహుబలి ఏంటి? తన సైనికులకు పరాయి రాజ్యం తన రాజ్యం మీద దండెత్తి వచ్చినప్పుడు తన సైనికులకు ధైర్యాన్ని అవుతాడు, ఒక శక్తిని వాళ్ళ గుండెలో నూరిపోస్తాడు. అప్పుడు కదా ఈ సైన్యాన్ని తీసుకెళ్ళి ఆ పరాయి రాజ్యాన్ని అంతమొందించి తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అనే కథతో కదా బాహుబలి అయింది. ఈ లాజిక్ మీరు ఎలా మర్చిపోయారు? అసలు హీరో వెళ్ళి తన వాళ్ళైన ధైర్యవంతులకు ఒక పిరికి నూరు బయటపోయింది. ఇది మొత్తం ఫెయిల్యూర్ గ్రాఫ్ కాదా ఎన్టీఆర్ గారు? ఇటువంటి కథ ఇప్పుడు గతంలో మీరు ఏం చేశారు? ఒక దమ్ము లేని సినిమాలు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ సినిమాలో ఏముంది? హీరో కళ్ళ ముందు తన వాళ్ళని ఊచకోతకు వస్తూ ఉంటే నాకెందుకు లే అని హీరో గారు పారిపోతూ ఉంటాడు. సినిమా గ్రాఫ్ ఏమైపోయింది? దమ్ము అని సినిమాలు ఎంత దమ్ము ఉందరో బాబు, సింహ తర్వాత దమ్ము వస్తుంది అని ఆడియన్స్ గుండెలు ఎగరేసుకుని వెళ్ళాం. నేనైతే పరిగెత్తుకుంటూ వెళ్ళా ఈ సినిమాలో ఏదో చూపిస్తాడని. కానీ సినిమాలో ఏం చూపించారు? ఒక నీచత్వం, ఒక పిరికితనం, ఒక దారుణమైన హీనత్వం హీరో క్యారెక్టర్ చూపించారు. ఏం సక్సెస్ అయ్యారు అంటే అదే భావజాలం మీకు ఇంకా మీ మైండ్లో ఉంది కాబట్టి దేవరా సబ్జెక్ట్ని అలా సెలెక్ట్ చేసుకున్నారు. అసలు హీరో క్యారెక్టర్ అంటేనే ధైర్యం కదండి. ఇంకా ఫెయిల్యూర్ అంటే ఇంకా ధైర్యవంతులకు పిరికి నూరు బయటపోయింది. ఇది సినిమా ఫెయిల్యూర్ కారణం కాదంటారా? ఆడియన్స్ కామెంట్ చేయండి. దేవరాలో ఆల్రెడీ తన వాళ్ళైన అత్యంత శక్తివంతులైన ధైర్యవంతులకు హీరో వెళ్ళి అంత ధైర్యం పనికిరాదురా, పిరికితనం ఉండాలరా, సన్నాసుల్లాగా ఉండాలరా, ఎదవల్లాగా ఉండాలరా, ఆడవాళ్ళు కట్టుకునే చీరల కింద కట్టుకునే లంగాల్లాగా ఉండాలరా అని చెప్పి నువ్వు పిరికితనం నూరిపోస్తా ఉంటే ఆ సీన్స్ మీరు ఊహించుకోండి, ఆడియన్స్ ఊహించుకోండి ఎంత ఇబ్బందికరంగా థియేటర్లో ఉంటాయో. అందుకే ఈ ట్రైలర్ మీద ఇంత నెగిటివిటీ ట్రోల్ రావడానికి కారణమైంది. అందుకే చెప్తున్నా నేను, ఆడియన్స్ ఆవలిస్తే పేగులు లెక్క పెడతారు. ఊరికే కాదు, కొన్ని వందల వేల సినిమాలు చూసేస్తున్నారు. మీరు తెలుగులాగా బిహేవ్ చేస్తే ఆడియన్స్ దగ్గర కుదరదు. ఆడియన్స్ పర్స్పెక్టివ్లో మీరు ఉండి తీరాల్సిందే. సార్ ఎన్టీఆర్ గారు, ధైర్యవంతులకు పిరిగితనం హీరో నూరు పోసే పాయింట్ని నచ్చితే చాలండి. అది ఆడియన్స్కి నచ్చదండి. ప్లీజ్ మా మాట నమ్మండి. ఈ సినిమాతో నాకు తెలిసి ఖచ్చితంగా ఈ మన కొరటాల శివ పూర్తి రిటైర్మెంట్ అయినా ప్రకటిస్తాడు. లేకపోతే అందరు ఇండస్ట్రీ మొత్తం దూరం పెట్టేస్తే 2 కోట్లు 3 కోట్లతో చిన్న సినిమాలను తీసుకోవాలి. కొరటాల శివ గారు, చిరంజీవి రామచంద్ర ఆచార్య సినిమా ఫ్లాప్కి నా కారణం కాదు, నా తప్పు కాదు, వాళ్ళ తప్పును వాళ్ళ మీద నెట్టేశారు. ఒక డైరెక్టర్కి ఉన్న ఫ్రీడమ్ ఎవరికి ఉంటుందండి ఇండస్ట్రీలో? మాకు తెలీదా? మేము కూడా కథలు రాసి డైరెక్షన్ చేస్తున్నాం కదా. సో ఎదుటి వాళ్ళ మీద వేసే హక్కు మీకు యాడ్ ఉంటుంది. మీరు డైరెక్టర్ తలుచుకుంటే ఈ కెన్ కన్విన్స్ ఎనీథింగ్, ఏదైనా కన్విన్స్ చేయగల శక్తి డైరెక్టర్కి ఉంటుంది. లేదంటే నేను ఇలానే చేస్తాను, నా మాట నమ్మని ఒప్పించవచ్చు. చిరంజీవి మీద వేశారు, రామచంద్ర మీద వేశారు. ఈ దేవరా ట్రైలర్ ఫెయిల్యూర్ని, సినిమా ఫెయిల్యూర్ ఎవరి మీద వేస్తారు చూద్దామా? మీరు ఎవరి మీద వేస్తారు? కొట్టాల శివ గారు, ఇటువంటి కథనే హీరోనే తన వాళ్ళైన ధైర్యవంతులకు పిరికితనం నూరు పోసే లాంటి దరిద్ర పాయింట్ని మీరు ఎన్టీఆర్కి ఒప్పించి అతని చేత చెప్పించి చేశారంటే నేనైతే నమ్మనండి. ఆచార్య సినిమా ఇంటర్వెల్ బ్యాంకులో లేచి వెళ్ళిపోయారు. కానీ ఈ సినిమా ఫస్ట్ డే తర్వాత జనాలు థియేటర్ కూడా పోరు. చూసుకొని కావాలండి. ఇప్పటికైనా మీరు మారండి.
మిర్చి లాంటి సినిమాలు మళ్ళీ చూసి దాని నుంచి మీరు నేర్చుకోండి. హీరోలని ఎంత పవర్ఫుల్ చూపించాలో నేర్చుకోండి. హీరో అంటే బగబగమంటే సూర్యుడు అండి. మందర పర్వత గుహలో నుంచి సింహాల హీరో చూపించారండి. సన్నాసులాగా, దరిద్రులాగా, పనికిమాలినలాగా, ఆడవాళ్ళు కట్టుకున్న లంగాల్లాగా హీరోలు చూపించకూడదండి.